విష్ణుపాదాయ భూమి శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతీ దేవి గౌరవాన్ని ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహందే శ్రీ గుణంతియతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అనంతకోటి వైష్ణవ బృందకి జై. శ్రీ రాధా మదన్ మోహన్ కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. ఈజ్ హోలీనెస్ జయ పతాక స్వామి మహారాజ్ కి జై. హరే కృష్ణ. ఈరోజు మనం ఏం చర్చించుకుంటున్నామంటే భగవద్గీత మొదటి అధ్యాయంలో 29-30 శ్లోకాల గురించి చర్చించుకుంటున్నాము. అయితే దీనికంటే ముందు నేను కొంచెం చెప్తాను, తర్వాత మనం శ్లోకాలు చదువుదాము. ఏంటంటే ఫస్ట్ పార్ట్లో భగవద్గీత ఫస్ట్ అధ్యాయంలో 2 భాగాలుగా చెప్తారనమాట. 2 పార్ట్స్ చేస్తుంది దీన్ని. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ శ్లోకా నుంచి 26 శ్లోక వరకు సైనిక పరిశీలన అంటారు. అందులో కూడా మళ్ళీ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో 13 శ్లోక వరకు ఏమో సైనిక పరిశీలన అంటూ అటు అటు ఇటు సైనికుల గురించి చెప్తారు. తర్వాత అందులో మళ్ళీ 14 శ్లోకా నుంచి 26 శ్లోక వరకు విజయ సంకేతాలు, సింబల్స్ ఆఫ్ విక్టరీ అని చెప్తారు. తర్వాత దాంట్లో మళ్ళీ 21 నుంచి 26 శ్లోక వరకు ఏం చెప్తారంటే శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు. ఆయన అర్జునుడు 2 సేన మధ్య వరకు రథం తీసుకుని వెళ్ళి అక్కడ ఆపు అంటే కూడా ఆ పని కూడా చేస్తాడు. అతను అంత భక్తవత్సలుడు చెప్తారు ఇక్కడ. తర్వాత సెకండ్ పార్ట్, ఇదంతా ఫస్ట్ పార్ట్ ఇప్పుడు చెప్పుకుంది. సెకండ్ పార్ట్ ఏంటంటే 27 నుంచి 46, ఇందులో 46 శ్లోకాస్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో. 46 శ్లోక వరకు ఇదంతా అర్జున విషాద యోగం అంటారు. అంటే ఈ పాటలో అర్జునుడు చాలా విషాదంగా ఉంటాడు కదా, 2 సేనల మధ్య తీసుకెళ్ళిన తర్వాత నేను యుద్ధం చేయను అని అంటాడు కదా. ఇక్కడ నుంచి ఇదంతా అర్జునుడి విషాద యోగం చెప్పుకుంటామట. ఎందుకంటే అర్జునుడు చాలా దుఃఖంలో ఉండి ఇప్పుడు చాలా విషాదంలో ఉండు, అక్కడికి వెళ్ళి నేను యుద్ధం చేయను అనడానికి కారణాలని చెప్తుంది కదా. అయితే అర్జునుడు భక్తుడు, అందుకని అతనిలో జాలి దయ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే భక్తులకు తొందరగా కోపము ద్వేషం అలాంటివి రావు అనమాట. వాళ్ళకి ఎంత కష్టాలు పెడతారు వాళ్ళు కదా. నిజానికైతే ధృతరాష్ట్రుడు దుర్యోధన వాళ్ళకి ఎన్నో రకాలుగా కష్టాలు పెడతారు వీళ్ళని. పెట్టినాక అవన్నీ అనుభవించి వచ్చిన తర్వాత వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఏమంటే కూడా ఇయ్యరు కదా. వీళ్ళు ఇయ్యరు, ఆఖరికి యుద్ధానికి వాళ్ళే సిద్ధమయ్యారు. వీళ్ళు అసలు యుద్ధానికి సిద్ధం కాలేదు, వాళ్ళే సిద్ధమయ్యారు. అయినా కానీ అర్జున్కి ఇంకా వాళ్ళ మీద కృప ఉంది. అంటే అతనిలోని భక్తి అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే అర్జునుడు నిజంగా వీరుడు క్షత్రియుడు, కానీ ఈయనకు ఆ వీరత్వం కంటే కూడా ఇతని లోపల భక్తి భావం అనేది పైకి వచ్చింది. అంటే భక్తి అనేది ఎక్కువ ఉంది కాబట్టి భక్తి భావం పైకి వచ్చింది, ఆ వీరత్వం అనేది కిందికి వెళ్ళిపోయింది అనమాట. అర్జున్ లోపల కృప ఉంది, అందువలన అర్జున్ శరీరంలో కొన్ని మార్పులు ఇచ్చాయి. అయితే ఆ మార్పుల గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు. అర్జునుడు యుద్ధం చేయను అనడానికి కొన్ని కారణాలు ఇస్తారు అనమాట. అవేంటి అంటే ఫస్ట్ కరుణ చెప్తాడు, దయా కరుణ అంటాడు కదా. రెండో పాయింట్ ఏం చెప్తానంటే అర్జునుడు ఏమంటాడంటే ఈ యుద్ధం గెలిచినా నాకు ఆనందం లేదు. ఎందుకంటే నా బంధువులంతా వాళ్ళని చంపుకొని వారి రక్తంతో వచ్చినటువంటి కూడు నేను తినలేను అంటాడు అనమాట. అయితే బంధువులు లేకుండా కూడా నేను ఆనందపడలేను అంటాడు అర్జునుడు ఇక్కడ సెకండ్ పాయింట్. థర్డ్ కారణం ఏం చెప్తానంటే ఇలా చంపడం పాపం కదా అని అంటాడు అనమాట. నాలుగో కారణం ఏం చెప్తారంటే ఇంతమంది వ్యక్తులు అంటే సైనికులు చనిపోతారు కదా, ఇంచుమించు సామాన్యంగా అందరూ యువకులే ఉంటారు సైన్యంలో ఉండేవాళ్ళు. అయితే వీళ్ళందరూ చనిపోతే వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది అనమాట. అయితే ఈ 4 కారణాలు చెప్తుండు, ఇతని విషాదానికి కారణం ఈ 4 కారణాలు చెప్తుండు. అయితే 28 శ్లోకాలు మొన్న ఫ్రైడే నాడు మాతాజీ చెప్పారు. 28 శ్లోకా చర్చించుకున్నాం మనము. అయితే దాని గురించి ఒక 2 ముక్కలు చెప్తాను ఇక్కడ. అయితే నా బంధుజనులు యుద్ధం చేయడానికి ఎంత ఉత్సాహంగా వచ్చారు ఇక్కడికి, వారిని చూస్తే నాకు చాలా బాధ అవుతుంది అంటుండే అర్జునుడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా ఆయన బంధువులే. అక్కడ ఉన్న రాజులు, ఇక్కడ ఎన్నో దేశాల నుంచి రాజులు వచ్చారు కదా ఆపోజిట్ సైడ్. ఈయన అర్జునుడు ఎప్పుడంటే ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు ధనార్జన కోసమని అన్ని దేశాల మీదకి వెళ్తాడు కదా, అన్ని దేశాలు కలిసి వస్తారు అనమాట, అందరు రాజులు కలిసి వస్తారు అనమాట. చాలా ధనం తీసుకొస్తారు అప్పుడు. అయితే ఇంచుమించు ఈయనకు అందరు రాజులందరూ పరిచయం అయిన అర్జునికి. అలా కాకుండా మరి బంధుమిత్రులు కూడా వీళ్ళందరూ కూడా ఎంతమంటే 100 బ్రదర్స్ ఉన్నారు అక్కడ అటువైపు. ఆ 100 బ్రదర్స్కు వాళ్ళ మామలు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళైన అందరు పెద్దవాళ్ళే. అందరు 70+ ఉన్నారు అందరూ. అయితే అర్జున్ వాళ్ళే 89 ఉండే, అర్జున్ 89 ఉండే అప్పుడు ఇయర్స్. అయితే
అందరు పెద్దవాళ్ళు, అందరికి మనమళ్ళు ఉన్నారు, వాళ్ళకు మామలు బావమరుదులు అట్లా అందరు చుట్టాలే వీళ్ళు. ఆ విధంగా అందరిని చూసిన తర్వాత నాకు అసలు వీళ్ళందరినీ నేను చంపాలి, చంపితే నాకు ఏమొస్తుంది అనేది ఒక బాధ కలుగుతుంది అనమాట. అయితే వాళ్ళు ఎంత ఆ, ఉత్సాహంగా వచ్చారో అని నేను అనుకుంటాడు అన్నమాట. అనుకొని వాళ్ళ ఉత్సాహం చూసి కూడా నాకు బాధ అవుతుంది. బాధ అప్పుడు ఏమవుతుందంటే వారందరిని చూస్తుంటే నా మాటలు రావటం లేదు, నా నోరు ఎండిపోతుంది, తర్వాత నా దేహాంగాలు కంపిస్తున్నాయి అంటాడు. ఈ మూడు ఎప్పుడు అంటాడంటే 20 శ్లోకాలు చెప్తాడు, 28 శ్లోకాలు చెప్తాడు ఇది. తర్వాత ఇప్పుడు మనం 29వ శ్లోకం చదువుకుందాము. మాతాజీ ఎవరైనా చదువుతారో 29వ శ్లోకం? నేను ఫస్ట్ చదువుతాను, చదివిన తర్వాత చదవండి మీరు. హ్యాండ్ రైజ్ అయ్యండి మాతండి. చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంస్రతే హస్తాత్ అందులో కనిపిస్తుంది. త్వక్సైచ పరిదహ్యతే. చదువుతారా మాతాజీ ఎవరన్నా? 29 శ్లోకాలు ఎవరు? సరోజ నేను మాతాజీ చదువుతారా? చదవనండి నేను చదవనండి మేడం. చదవండి, చదవండి మాతాజీ. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం త్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. అనువాదం కూడా చదవనండి, ఇంకెవరన్నా చదువుతున్నారు? శ్లోకం ఇంకా వేరే చదువుతారని చదివిద్దాం మాతాజీ. మాతాజీ ఎవరైతే చదువుతారో వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమని మాతాజీ. చేశారు, చాలా మంది చేశారు. శ్రీ లలిత మాతాజీ చదువుతారు. అలా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని వైజ్ గా తీసుకోండి. రేఖా మాతాజీ మిమ్మల్ని కూడా కోహోస్ట్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. హ్యాండ్ రైస్ జీ లలిత మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. చదువుతారా? చదువుతుంది. చదవండి మాతాజీ. ఏపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణాం మాతాజీ. మాతాజీ ఇంకేమైనా చదువుతారా? బి పద్మజ మాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. చదవండి మాతాజీ. 1.29 వేపతుచ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వత్తైవ పరిదహ్యతే. హరే కృష్ణ మాతాజీ. సుజాత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. చదువుతున్నాను. చదవండి మాతాజీ. రేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. చాలా మంది రేస్ చేశారు హ్యాండ్. చదువుతారా ఇంకెవరైనా? నరసింహదాస్ ప్రభు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం ప్రభు. వేపతుచ్చ శరీరమే రోమాంచర్ష జాయతే హర్షచ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం. ఇంకెవరు చదువుతారా ఇంకెవరైనా? మౌనిక మాతాజీ చదువుతారా? సరోజ మాతాజీ ఉన్నారు. సరోజ మాతాజీ. మౌనిక మాతాజీ కూడా ఎత్తారు కదా, హ్యాండ్ వేసేసారు. మాతాజీ చదువుతారా? మౌనిక మాతాజీ. సరోజ మాతాజీ చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ. వేపదశ్య శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వకైచ్వ పరిదహ్యతే. త్వక్షైవ పరిదహ్యతే. త్వక్షైవ త్వక్షైవ పరిదహ్యతే. ఎస్ మాతాజీ. తర్వాత కొప్పుల సుజాత మాతాజీ మీరు చదువుతారా? ఇది నేను చదవండి మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణాం మాతాజీ. దండవత్ ప్రణాం మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. హరే కృష్ణ. శ్లోకం నేను చదువుతారా? శ్రీలత మాతాజీ చదవండి. హరే హరే కృష్ణ. నేను చదవమంటారా మాతాజీ? శ్రీలత మాత చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. ట్రాన్స్లేషన్ పర్పస్ బై శిల ప్రభుపాదుల వారికి జై. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో 29 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే వేపదుశ్చ శరీరే అంటున్నారు కదా, అంటే నా శరీరం అంతా కంపించిపోతుంది అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ అర్జునుడు.
తర్వాత సెకండ్ లైన్ రోమహర్షస్య జాయతే అంటున్నాడు కదా, అంటే నా వెంట్రుకలన్నీ నిక్కబడుచుకుంటున్నాయి, అతనికి ఏమైతున్నాయని చెప్తున్నాయి అనమాట. తర్వాత ఏమంటాడు, గాంధీవం సంస్కృతి అంటున్నాడు, అంటే నా చేతిలోంచి గాంధీవం జారిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏమంటున్నా, అస్తాస్తైవ పరిదహ్యతే, అంటే నా చర్మం మండిపోతుంది, ఆ, నా చర్మం కాలిపోతుంది అంటున్నాడు అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే లోపల అటువంటి ఆయనకి ఏమేమి ఎమోషన్స్ అవుతున్నాయో ఆ ఎమోషన్స్, ఆ భావాలన్నీ ఉమ్, ఈ విధంగా కరుణ వల్ల ఈ భావాలన్నీ వచ్చాయి అనమాట అర్జునుడికి. అయితే అర్జునుడికి శరీరంలో మార్పులు వస్తున్నాయి. అది ఎలా అంటే, శరీరంలో మార్పులు ఎందుకు వస్తాయి మామూలుగా, మన మనసులో ఏదైనా బాధ ఉంటే ఆ బాధ కారణంగా అది శరీరం బయటకు వ్యక్తపరుస్తుంది అనమాట. అయితే మన మనసులో బాధ ఉంటే మన కంట్లలో ఎప్పుడైనా మనసు చాలా బాధ అయితే ఏం చేస్తే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి టక్కున. ఏదన్నా జరిగిన ఇన్సిడెంట్, బాధాకరమైన విషయం ఏమైనా చెప్పినా కానీ అది మనసుకు తగులుతుంది, కానీ ఈ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, అంటే మనసుకు బాధకు కళ్ళకు సంబంధం ఉంది అని ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అలాగే ఆ, మన కోపం వస్తుంది అనుకో, చాలా కోపం వస్తే మన కళ్ళు ఎర్రబడతాయి, అప్పుడు కూడా మన మనసుకు దీనికి రెండు సంబంధం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కళ్ళకు మనసుకు కొన్నిసార్లు మనసుకు బాధ కలిగితే శరీరము మనకి ఏదన్నా అనుకోకుండా సడన్ విషయం చెప్పిన షాక్ విషయం ఏదని చెప్తే మనం వణికిపోతాం. చిన్నపిల్లకి ఏదైనా అయింది సడన్గా ఏదైనా తెలుస్తుంది అనుకో వణికిపోతాం మనం. ఇదంతా నిజంగా కూడా జరుగుతుందా మాత్రం చదువుతుందా, ఎవరికైనా అయిందా మీకు అలా? బాధ కలిగినప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు రావడం అలా అవుతాయి కదా మనకు. హరే కృష్ణ. అవును మాతాజీ, ఖచ్చితంగా. అదే అయితే అలాగే అనమాట. అంటే మనం మనసుకు మన శరీరానికి సంబంధం ఉంది అని ఇక్కడ నాకు అర్థమవుతుంది అనమాట. అంటే చర్మానికి మన లోపల ఉన్న మనసుకు సంబంధం ఉంది అని మనకి ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనము. అయితే అలా లోపల భావాలకు సంబంధం ఉంది అనడానికి మనకు రెండు శరీరాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలుగుతారా రెండు శరీరాలు ఏంటేంటో? మనం భగవద్గీత చదువుతున్నాం కాబట్టి అందరికి అర్థమై ఉంటుంది, కొత్త వాళ్ళు కాకుండా పాత వాళ్ళు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం మాతాజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్ మాతాజీ. అయితే థ్యాంక్ యూ. స్థూల శరీరం దేంతో ఏర్పడుతుంది మాతాజీ? ఆత్మ. కాదు మాతాజీ, స్థూల శరీరం భౌతికమైనది మాతాజీ. హరే పంచభూతాలు మాతాజీ. భౌతిక, అది మా త్రిగుణాలతో ఏర్పడుతుంది. పంచభూతాలు. హరే కృష్ణ. పంచభూతాలతో అదే పంచభూతాలతో కూడుకున్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి భౌతిక శరీరం. భౌతిక శరీరము పంచభూతాలతో ఏర్పడింది. తర్వాత సూక్ష్మ శరీరం దేంతో ఏర్పడిందమ్మా మాతాజీ? మనసు, బుద్ధి, అహంకారం మాతాజీ. మనసు, బుద్ధి, అహంకారం. ఎస్ కరెక్ట్. అయితే ఈ మనసు, బుద్ధి, అహంకారంకి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏ బాధ కలిగినా మనసుకే కలుగుతుంది మన బాధ. ఏడ్ చేస్తాం మనం ఒకసారి ఆనందం కలుగుతుంది, అవన్నీ మనసుకు కలుగుతుంది, కానీ అది మనసు మనకు కనిపించదు. మనసు కనిపించదు, బుద్ధి కనిపించదు, అహంకారం ఏవి కనిపించదు. అసలు సూక్ష్మ శరీరమే మనకి ఎవరికి కనిపించదు. అసలు నాకు ఈ భగవద్గీత చదువుతున్నప్పటి నుంచే రెండు శరీరాలు ఉన్నాయని తెలిసింది. అంతకుముందు రెండు శరీరాలు ఉన్నాయని కూడా నాకు అంతకుముందు తెలియదు. అంటే మనందరం కూడా అదే స్టేజ్లో ఉండొచ్చు అనుకుంటా నేను. మీకు కూడా అంతేనా మాతాజీ? నాకైతే తెలియదు అప్పుడు లోపల ఇంకొక శరీరం ఉందని. అయితే మనకు మనస్సుకు ఏదైనా జరిగితే ఎలా వ్యక్తపరుస్తాం మనం శరీరం ద్వారా, అవయవాల ద్వారానే మనం వ్యక్తపరుస్తాం అన్నమాట. అయితే సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు, కానీ దాని భావం స్థూల శరీరం మీద చూపిస్తుంది అనమాట. అయితే మనం ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉన్నాడా, అతని బాధలో ఉన్నాడా, అది అమిత ఉత్సాహంగా ఉన్నాడా అనేది మనం ఎలా తెలుసుకుంటాం? ఆయన ముఖ కవళికల వల్ల తెలుస్తుంది. ఆయన హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంటే ఆయన కళ్ళల్లో ఆనందంగా అనిపిస్తుంది, ఆయన మాటల్లో ఆనందంగా అనిపిస్తుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకుంటాం కదా. సేమ్ అలాగే అనమాట. కొంతమందికి లోపల బాధ ఉంటుంది, ఆ బాధ వ్యక్తపరచకుండా చాలా ట్రై చేస్తారు, కానీ వాళ్ళు కళ్ళలో కళావిహీనంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మాటల్లో తెలుస్తుంది అనమాట, వాళ్ళు చాలా బాధగా ఉన్నారని తెలుస్తుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. కాబట్టి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి రెండుకి దగ్గర సంబంధం ఉంది అనమాట. అయితే ఇక్కడ అదే జరుగుతుంది. అర్జునునికి లోపల కృప వచ్చింది, కరుణ కృప కలిగింది లోపల. దానికి ఇతని మీద ఇప్పుడు శరీరాంగాల మీద చూపిస్తున్నాను అనమాట. అది ఈ శ్లోకా ద్వారా మనం తెలుసుకున్నాము. తర్వాత 30th శ్లోకా చదువుకుందాం మాతాజీ. డిస్ప్లే చేస్తారా మాతాజీ? మాతాజీ 30th శ్లోకా చెప్పారు, డిస్ప్లే చేయలే. రేఖా మాతాజీ మీకే చెప్పారు కదా. హరే కృష్ణ. ఎస్, నేను చదువుతాను ఫస్ట్.
నచ చక్ష్ణోమి అవస్థాతుం నచ చక్ష్ణోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ చక్ష్ణోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. హరే కృష్ణ మాతాజీ చదువుతారా ఎవరైనా 30 శ్లోక? మాతాజీ 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 చదవండి. చదువునా మాతాజీ? సరోజా మాతాజీ, నేను సుజాత మాతాజీని పిలవలేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. చదవండి మాతాజీ. చదవనా మాతాజీ? 30 శ్లోకం చదవండి. శీల ప్రభుపాదికి జై. నచ చక్ష్ణోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని మాతాజీ మ్యూట్ లో ఉండండి. మ్యూట్లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. చేసుకున్నాం. హరే కృష్ణ మాతాజీ. నచ చదవండి. చక్ష్ణోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. సత్యనారాయణ ప్రభుజీ. न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव. హరే కృష్ణ మాతాజీ. నరసింహదాస్ ప్రభుజీ. చదవండి ప్రభు. ఇంకెవరైనా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. నశ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నచ శక్నోమవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. హరి బోల్ మాతాజీ. హరే బోల్ మాతాజీ. బాగా చదివారు. మీనింగ్ తీసుకుంటా. చెప్పండి మాత. చదవండి మాతాజీ. ఎవరైనా శ్లోకం మీనింగ్ చదవండి. గీతా మాతాజీ. మాతాజీ చదువునా? హరే కృష్ణ. శ్రీ లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను జై ప్రభుపాదికి జై. కేసి అను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏ మాత్రం నిలబడలేక పోచున్నాను. నన్ను నేను మర్చిపోచున్నాను. నా మనస్సు చెలించుచున్నది. కేవలం విపరీతములనే నేను గాంచుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా. అయితే శ్లోక వివరణ చెప్పుకుంటాం మనము. అయితే ఫస్ట్ ఏమంటాం, నచ చక్షుం అవస్థాతం అంటున్నాడు. అంటే నేను ఇంకా భరించలేనని చెప్తున్నాను అనమాట. నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేను అని చెప్తున్నాను అనమాట అర్జునుడు శ్రీకృష్ణుడితోటి. అయితే తర్వాత భ్రమతీవ చే భ్రమతీవ చ మే మనః అంటున్నాడు. నేనంతా మర్చిపోతున్నాను, పిచ్చివాడిని అవుతున్నాను, ఏం చేయాలో తెలియటం లేదు అని కృష్ణుడికి చెప్తున్నమాట అర్జునుడు. అసలు ఆయనకి ఏమి నిజంగా కూడా ఆ టైంలో వాళ్ళందరిని చూసిన తర్వాత అతని లోపల బాధ కరుణ ఎక్కువైపోయి దాంతో అతనికి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. అయితే పిచ్చివాడిని అయిపోతున్నట్టుగా ఉందన్నమాట అతనికి. ఎలా అంటే నేను అన్ని మర్చిపోతున్నాను అని అంటున్నాడు అనమాట. పూర్తిగా సందిగ్ధంలో పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట అర్జునికి. అయితే నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ అని అంటున్నాడు. అయితే ఈ యుద్ధం చేయటం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం కనపట్టలేదు అంటున్నాడు అర్జునుడు. ఎందుకంటే విపరీతాని కేశవ అన్నాడు కదా లాస్ట్లో. అంటే నాకు అన్ని విపరీతాలే కనిపిస్తున్నాయి కృష్ణ అని చెప్తున్నమాట ఇక్కడ. అయితే యుద్ధం చేయటం వల్ల సుఖం దొరకదు, దుఃఖం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అర్జునుడు చెప్తున్నమాట. అతడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లాస్ట్కి ఏమవుతుంది అనేది. ఇప్పుడు జరిగేది ఆలోచిస్తాడు, చివరికి ఎండింగ్ ఏమవుతుంది అనేది చెప్తున్నాడు అనమాట. అసలైతే అర్జునుడు యుద్ధం చేయడానికి అంతా సిద్ధమయ్యే వచ్చాడు. ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చింది కదా, అందరు తెలుసు కదా. అయితే ముందు రోజు కూడా వాళ్ళందరూ రాత్రి అన్ని సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు, అక్కడ వాళ్ళు ఎంతమంది వచ్చారు, అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, అన్ని గూఢచారులు ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ విషయాలు అక్కడికి విషయాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు గూఢచారులు. అన్నీ తెలుసు. రాత్రి పడుకునే వరకు వీళ్ళు అన్ని మంతనాలు మీటింగ్స్ అన్ని జరుగుతుంటాయి
యుద్ధం అన్న ఏదో మామూలు చిన్న విషయం కాదు కదా. ఉదయం లేచి సిద్ధంగా వచ్చాడు యుద్ధానికి సరిగానే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యుద్ధం రంగంలోకి వచ్చిన తర్వాత రెండో సేన మధ్యలో తీసుకపో కృష్ణ, నేను చూస్తాను ఎవరెవరు వచ్చారో చూస్తాను అంటాడు. అలా చూసింది అతనికి ఇంకా జాలి అది ఎక్కువైపోయింది. ఎందుకంటే అక్కడంట లక్షల మంది ఉన్నారంట అక్కడ ఆ సైన్యంలో. ఆ లక్షల మంది అంటే ఇప్పుడు అసలు అయితే హస్తినాపురం అనేది అంతా కూడా ప్రపంచంలో అదొకటి. హస్తినాపురం రాజు ప్రపంచం అంతా పాలించిందని చెప్తారు కదా. తర్వాత మిగతా అన్ని సామంత రాజులు అట్లనే చెప్తారు కదా. అయితే మిగతా రాజ్యాలన్నీ చిన్న చిన్న రాజ్యాలతో అప్పుడు పోరాడిన అర్జునుడు అంతకుముందు కూడా చాలా యుద్ధాలు చేశాడు. కానీ ఇంత పెద్ద యుద్ధం ఆయన ఎప్పుడు చూడకుండొచ్చు. అంటే ఇదే చాలా పెద్ద దేశం కాబట్టి హస్తినాపురం అన్ని చిన్న చిన్న దేశాలలో అందరూ కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది కదా. రెండో వైపుకి వచ్చారు. వచ్చేసరికి అప్పుడు చాలా సైన్యం కనిపించింది అతనికి. కనిపించింది నిజంగా కూడా ఆయన జాలి వచ్చింది. రావడానికి కారణం కూడా భగవంతుడే అని చెప్తారు అదంతా కూడా. కానీ ఈయనకైతే అక్కడ సైన్యం ఒక 40 లక్షల సైన్యం ఉందని చెప్పారు. అంటే నేను ఏ వీడియో అయితే విన్నానో అందులో మాతాజీ చెప్పారు 40 lakhs పీపుల్ ఉన్నారట అటువైపు. అయితే అతనికి చాలా ఇంతమంది చనిపోతారా అనేది ఒక చంపేయాల్సి వస్తుందా యుద్ధం చేస్తే అనేది అతనికి చాలా బాధ అయిపోతుంది అనమాట. అయితే ఈ అక్కడికి వచ్చిన తర్వాత అర్జునుడు ఆ కృష్ణునితో మాట్లాడతాడు, అన్నీ చూస్తాడు. కానీ వీళ్ళతో యుద్ధం చేసే బదులు నేను భిక్ష బతుకున్నది ఏమంటుండే ఇప్పుడు ఏమంటుండే, నేను ఇవన్నీ చంపలేను, ఇదంతా పాపం వస్తుంది, నేను వీళ్ళతో యుద్ధం చేసే బదులు నేను భిక్ష బతుకోవాలనే బతుకుతాను అంటాడు అనమాట. అయితే అసలు దుర్యోధన ధృతరాష్ట్ర వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నీ మర్చిపోయినప్పుడు అర్జున్ గుర్తు రావట్లేదు అది. అలా అన్నాడంటే అతనికి ఇప్పుడు నేను భిక్ష బతుకోనన్నా బతుకుతాను అంటే అతనికి ఎంత బాధ అయితే ఆ మాట అంటాడు. అది అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఆ బాధ అతనికి విపరీతంగా ఉందన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ, అది నేను చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ చాలా బాగా నచ్చింది నాకు. ఆ ఎగ్జాంపుల్ అదేంటంటే 1945లో ఆగస్ట్ 16th నాడు ఒకటి జరిగింది. ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే మామూలుగా క్విజ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ ఇవన్నీ తెలిసి ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్ తెలిసి ఉంటాయి కదా. 1945 ఆగస్ట్ 6th రోజు చాలా అందరికీ తెలిసిన ఒక విషయం జరిగిందనమాట. ఎస్ మాతాజీ, కరెక్ట్ మాతాజీ. అప్పుడు అమెరికా వాళ్ళు జపాన్ మీద అణుబాంబులు వేస్తారు అప్పుడు. అయితే ఆ విషయం ఇక్కడ చర్చించుకున్నాం మనము. 1945 ఆగస్ట్ 6th రోజు నాడు జపాన్ వాళ్ళు అమెరికా మీద అణుబాంబు వేశారు. అయితే ఆ అణుబాంబు వేసిన తక్షణమే అంటే ఇమీడియట్గానే అక్కడ 80,000 మంది చనిపోయారట. అంటే దాని పవర్ అంటుందన్నమాట. తర్వాత దాన్ని రేడియేషన్ ఉంటుంది కదా బాంబుది, ఆ రేడియేషన్ తోటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడంతా కూడా 1,10,000 నుంచి 2,10,000 అని చెప్పారు ఆ సంఖ్య. అంతమంది అంటే వికలాంగులు అయిపోవడము, వాళ్ళకు జబ్బులు వచ్చి వాళ్ళు చనిపోయి చనిపోయిన వాళ్ళు అంతమంది అనమాట. అయితే ఇదంతా జరగడానికి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అమెరికాలో ఆర్మీలో పైలట్లు ఉంటారు కదా. అయితే ఆ రోజు ఏం చేస్తారంటే ఒక పైలట్ని ఇస్తారు. వాళ్ళకి నమ్మకమైన పైలట్, ఒక మంచి పైలట్ అంటే కరెక్ట్గా టైంకి వెళ్ళి బాంబు వేసి రావాలి కాబట్టి ఆ పైలట్కి ఇన్ఫామ్ చేసి రమ్మంటే వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత ఆ పైలట్కు చెప్తానమాట, నువ్వు పసిఫిక్ ఓషన్ నుండి పోవాలి జపాన్కు, వెళ్ళి 8:20 వరకు అక్కడ బాంబు వేసి రావాలి. అది బాంబు అని తెలుసు అతనికి, కానీ అది ఎంత పవర్ఫుల్ అతనికి తెలియదు అనమాట. ఇప్పుడు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది కాబట్టి అది వేసి రమ్మన్నది ఈయన డ్యూటీ కాబట్టి వేసి రావాలి. సరే ఆయన ఏం చేస్తాడు, సరిగ్గా ఆ టైం అక్కడ చేరుకోవాలంటే ఏ టైంకి చేరుకోవాలన్నా ఆ టైం ప్రకారం ఈయన రెడీ అయ్యి ఈయన ఫ్లైట్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన రూట్ ప్రకారం వెళ్ళి అక్కడ బాంబు వేసేసి ఇచ్చేస్తాడు. మళ్ళీ అమెరికాకు వచ్చేసి తన బేస్లో ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ పెట్టాలని అక్కడ పెట్టేస్తారు. ఇంకా తన డ్యూటీ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో అప్పుడే వస్తారన్నమాట వాళ్ళు. ఇంకా తన టౌన్కి వెళ్ళిపోతారు. కార్ తీసుకొని తను అక్కడ సిటీ పక్కన ఏదో టౌన్ ఉంటుంది ఆ టౌన్కి వెళ్ళిపోతారు. తను రెస్ట్ తీసుకుంటారు. అయితే ఈ విషయం అప్పుడు ఆ కాలంలో 1945 అంటే అప్పుడు ఫోన్లు లేవు ఇంతగానం. ఏదో ఉంటే బాగా ధనవంతుల ఇళ్ళల్లో ల్యాండ్లైన్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఆఫీసులలో మెయిన్ ఆఫీసులలో ఉండొచ్చు. కానీ ఇట్లా పర్సనల్ ఇప్పుడు మనకు ఉన్నట్టుగా అయితే ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్నట్టుగా ఆ కాలంలో ఫోన్లు లేవు, టీవీలు లేవు ముఖ్యంగా. కాబట్టి ఏం జరిగింది అనే విషయం వెంటనే తెలియదు కదా ఎవరికైనా కానీ. అయితే ఎవరైతే ఈ బాంబే ఇచ్చిండో ఆయన రెస్ట్ తీసుకుంటుండో నెక్స్ట్ డే ఆయన మార్నింగ్ ఆయనకు అప్పుడు న్యూస్ పేపర్లు వార్తాపత్రికలు మాత్రమే ఎక్కడ ఏం జరుగుతుందనే వార్తల విషయం తెలిసేది అనమాట. అయితే ఈయన నెక్స్ట్ డే పేపర్లో చదువుతాడు అనమాట. అక్కడ వేసింది బాంబు అది చిన్నది కాదు,
అది పెద్ద బాంబే అక్కడ నష్టమైందని తెలుస్తుంది. కానీ ఎంత నష్టమైంది అనేది అప్పటికి జపాన్ వాళ్ళకి వాళ్ళకి వెంటనే అన్ని లెక్కలు అవన్నీ కావు కదా, ఎంతమంది చనిపోయినా కానీ తెలియదు. కాబట్టి ఎంతమంది చనిపోయినా ఆయనకు అప్పటికేం తెలియదు. తర్వాత రోజు కొంచెం తెలిసి తర్వాత కొంతకాలానికి చాలా మంది ఇంతమంది చనిపోయినని తెలిసిన తర్వాత అతను బాధ తట్టుకోలేదన్నమాట. తట్టుకోలేక చాలా పిచ్చోడు అయిపోతాడు ఇంక ఆయన. ఎలా అంటే నేను చేసిన పనికి ఇన్ని లక్షల మంది ఇంతమంది చనిపోయారా, అయ్యో నేను ఎంత పని చేసినా అని ఆయన ఇంకా మనసు అతలాకుతలం అయిపోయి అసలు ఇంకా పిచ్చి లేచిపోయి బాధ పిచ్చి లేచిపోతుంది అనమాట. పిచ్చి లేచిపోవడం పిచ్చోడు అయిపోతాడట. పిచ్చోడు అయిపోతే అతను తీసుకొని మెంటల్ హాస్పిటల్ వేస్తారట. మెంటల్ హాస్పిటల్ వేసి అక్కడ ఉంచి మందులు ఇచ్చాగా ఆయనకు తగ్గదనమాట. తగ్గకపోతే ఆయన సెట్ కాకపోతే ఆయనకు షాకులు కూడా ఇస్తారంట. అంటే ఇప్పుడు అలా ఎందుకు ఇచ్చిందంటే లేకపోతే అతను సూసైడ్ చేసుకుంటాడు అనమాట. ఇంకా అది తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారు, ఇంకా నేను ఇది తట్టుకోలేనప్పుడు సూసైడ్ చేసుకుంటారు అనమాట. అప్పుడు అట్లాంటప్పుడు ఆయనకు షాకులు ఇచ్చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పినంటే ఇది ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉంది, కంపేర్ చేస్తూ చెప్తున్నారు అనమాట. అర్జునుడు కూడా అంతే బాధలు ఉన్నాడు ఇప్పుడు, అందుకే నేను యుద్ధం చేయను అంటున్నాను అని కంపేర్ చేస్తూ చెప్పారు అనమాట మాతాజీ ఇక్కడ. అది చాలా నచ్చింది నాకు. అర్జునుడు ఒక వీరుడు, ఒక క్షత్రియుడు అయినా కానీ అతని లోపల అంత భక్తుడు కాబట్టి అతని లోపల అంత బాధ ఉందన్నమాట. ఆ బాధ అంతా ఆ విధంగా వ్యక్తపరుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఆ సైన్యంలో ఎదుటి సైన్యంలో రెండు సైన్యాల మధ్య నిలబడ్డాడు కదా, అవతల సైన్యంలో తన బంధువులు రాజులు ఇంకా తన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కనిపిస్తుండ్రు ఆయనకు. ఇంకా 40 లక్షల మంది కనిపిస్తుండ్రు. అయితే ఈయన ఒక వీరుడైండు కూడా ఒక భక్తుడు కాబట్టి ఇతని లోపల ఎన్ని లక్షణాలు వచ్చాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాము. అంటే శరీరం మీద ఎన్ని లక్షణాలు ఏ విధంగా వచ్చాయి అనేది ఇక్కడ మనకు తెలుసుకుందాము. అవి 9 పాయింట్స్ చెప్తారనమాట. ఒకటేమో చేతులు వణకడం, అతని చేతులు వణుకుతాయి అనమాట. వాళ్ళందరిని చూసిన తర్వాత ఆయన మనసులో కలిగిన కరుణకు ఆయన బాడీలో కనిపించే ఇవన్నీ అనమాట. అయితే నోరు ఎండిపోతుంది. తర్వాత శరీరం అతనికి అదిరిపోతుంది, అంటే కంపించిపోతుంది శరీరం. తర్వాత రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. తర్వాత గాంధీవం జారిపోతుంది. అసలు గాంధీవం అంటే అర్జునికి ప్రాణం అనమాట. ఆ గాంధీవం కూడా ఆయనకు జారిపోతుంది చేతిలోంచి. చర్మం మండిపోతుంది, కాలిపోతుందని చెప్తున్నాను. తర్వాత నేను నిలబడలేకపోతున్నాను అంటాను అనమాట. తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఏం చేయాలో తనకు తెలియట్లేదు, నాకు సందిగ్ధంలో ఉన్నాడు అనమాట. కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు. అంటే ఇదంతా ఏంటంటే కేవలం దురదృష్టాన్ని చూస్తున్న అర్జునుడు ఇక్కడ. ఇవన్నీ ఆయన శరీరం మీద ఏర్పడ్డప్పుడు అంటే ముందు జరిగేది ఆలోచిస్తున్నాడు అనమాట. ఏమవుతుంది నెక్స్ట్, ఈ వారంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించి అతను కంపించిపోతున్నాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ ఇప్పుడు 30 శ్లోకాలు లాస్ట్ లైన్ చెప్తాను. ఇక్కడ విపరీతాన్ని నిమిత్తాని ఇక్కడ చదువుతుంది, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ అని అంటున్నాడు కదా. అయితే ఇది అర్జున్ మనసులో ఉన్నటువంటి కరుణ వల్ల ఆయన యొక్క శరీరంలో ఈ మార్పులన్నీ జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తారంటే ఆయన భాష్యంలో చాలా చక్కగా చెప్పారు ప్రభుపాద గారు. ఏంటంటే భౌతిక వాటిపై మనం విషయాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటే మనసు ఇలా అల్లకల్లోలంగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనకు అట్లాంటి అల్లకల్లోలు ఎప్పుడూ ఉంటాయి. మనం భగవంతుని ఎప్పుడు ధ్యానిస్తుంటామో, మనము ఎప్పుడైతే సత్సంగంలో ఉంటామో అలాంటప్పుడు మనకి ఎప్పుడు ఇలాంటి అల్లకల్లోలాలు, గందరగోళాలు, ఇప్పుడు జరిగిన మనసులో జరిగిన దానికి శరీరం మీద ఇట్లాంటి జరగడం అనేది ఆధ్యాత్మికలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎప్పుడు జరిగాయి అన్నమాట. ఎప్పుడైనా భౌతికంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయని ప్రభుపాద చెప్తున్నమాట. అంటే ఒక రకంగా ఇప్పుడు ఇక్కడ అర్జునుని ఒక రకంగా చెప్పుకుందాము, అంటే ఇంకో రకంగా కూడా విశ్లేషించి చెప్తారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పుకుందాం. ఇక్కడ అర్జునుడు నిజంగా తన విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు అనుకుందాం మనము. అయితే తన క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు, కానీ శత్రువులు ఆయన రాజ్యాన్ని లాగేసుకున్నారు అధర్మంగా. మళ్ళా వారిని అన్యాయంగా అధర్మంగా వీళ్ళని నానా రకాలు కష్టపెట్టారు, వారిని అవమానించారు, తర్వాత వారి భార్యను అవమానించారు, తర్వాత వీరిని చివరికి అడవుల్లో కూడా పంపించారు, ఇవన్నీ చేశారు. అయితే ఇవన్నీ చేసినందుకు తను రాజా తీసుకునే బాధ్యత అర్జునుడికి ఉంది. ఇప్పుడు యుద్ధం చేయాలి ఇప్పుడు, కానీ అర్జునుడు ఇక్కడ యుద్ధం చేయనంటున్నాడు. ఎందుకంటే బాధ్యతను విస్మరిస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఇదొకటి అనమాట. ఇంకో విధంగా చూస్తే ఏమైందంటే బాధ్యతను విస్మరిస్తున్నాడు అర్జునుడు అనేది. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు, వీళ్ళకు
12 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్ళారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వెళ్ళారు కదా. అసలు వీళ్ళు గొప్ప రాజులు, వీరులు, క్షత్రియులు, గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు వీళ్ళు. 12 సంవత్సరాలు అడవులలో ఉండి ఎన్ని కష్టాలు పడ్డారు. కందమూలాలు తినుకుంటూ ఉన్నారు. రాక్షసులు ఉంటే రాక్షసుని చంపుకోవడం, అంటే హిడింబాసుని చంపాడు కదా భీముడు. అలా రాక్షసులు వచ్చినప్పుడు రాక్షసుని చంపడము, వీళ్ళు ఎన్ని నానా రకాల కష్టాలు పడ్డాడు, రాజ్యం లేకుండా ఏం లేకుండా. అయితే అసలు ఇదంతా పడాల్సిన అవసరం లేదు అర్జునికి, వీళ్ళ పాండవులకు. ఆకులలాలు తిన్నారు, కందమూలాలు తినుకుంటూ అంత కష్టపడ్డారు కదా. అయితే ఇదంతా అవసరం లేదు వీళ్ళకు. కానీ అదంతా ఆలోచిస్తారు అర్జునుడు ఇక్కడ. ఆలోచించకుండా ఇంకా అంతేకాకుండా వాళ్ళకి అజ్ఞాతవాసంలో ఎంత కష్టపడింది అనుకుంటే, అజ్ఞాతవాసం ఎంత కష్టమైన పరిస్థితి అంటది. ఇప్పుడు వాళ్ళు ఏ రాజ్యంలో అయితే పోయి ఉన్నారో, ఇప్పుడు అదొక నందమహారాజు ఉన్నాడు కదా వేపల్లేదు బృందావనంలో. నందమహారాజు అదొక చిన్న గ్రామం కదా అది. అలాంటి చిన్న రాజ్యం అంటది. ఇప్పుడు నందమహారాజు కూడా రాజు అంటాం దానికి, బృందావనానికి. అదొక చిన్న పల్లెనే ఎంతైతే. కానీ అలాగే ఈ విరాట మహారాజు ఉంది కూడా ఒక చిన్న రాజ్యం అంటది. ఆ రాజ్యంలో చిన్న చిన్న పనులు చేస్తున్న వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఆ చిన్న పనులు చేయడం కూడా ఎట్లా అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు రాజుకు తెలియదు, ఆ రాజ్యంలో వాళ్ళకి ఎవ్వరికి వీళ్ళు ఎవరు అనేది తెలియకుండా అన్ని గడిపేసేయాలి వాళ్ళు. అంత గడపడం అంటే చాలా కష్టం కదా. అదొకటే కాదు, ఆ ఊర్లో ఆ రాజ్యంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నారు అనే విషయం ఎవరికి తెలియదు. అది తెలిస్తే కొంచెం తెలిసినా కానీ అది ధృతరాష్ట్రం చేరుతుంది. తర్వాత వీళ్ళ అజ్ఞాతవాసాన్ని భంగం చేస్తారు. తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వనవాసము, మళ్ళీ అజ్ఞాతవాసము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అలా ఉండడం చాలా కష్టం కదా వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు చాలా గొప్ప వీరులు. మళ్ళీ మామూలుగా క్షత్రియులు కాదు. వీళ్ళందరూ చాలా గొప్ప వీరులే. ఇప్పుడు అర్జునుడు గొప్ప వీరు కాడంటాం మనము. ధర్మరాజు అయినా కానీ, భీముడైనా కానీ, అయినా కానీ వాళ్ళు అవన్నీ అనుభవించారు. అంత దుర్భరమైన పరిస్థితి అంటే అవన్నీ కూడా అనుభవించారు. అంత గొప్ప వాళ్ళు అయింది కూడా. ఇటువంటి పరిస్థితి వరకు ఎందుకు సంక్రమించిందంటే అక్కడ అర్జునుడు తనకు తానుగా ప్రశ్నించుకొని యుద్ధం చేయాలి. ఇటువంటిది మాకు ఎందుకు వచ్చింది, ధృతరాష్ట్రుడు దుర్యోధన వల్లనే వచ్చింది కదా అని చెప్పి ఆయన విశ్లేషించుకుని అసలు అక్కడ యుద్ధం చేయాలి. కానీ ఆ బాధ్యత విస్మరిస్తుంది ఇక్కడ అర్జునుడు. అయితే ఎందుకు విస్మరిస్తున్నాడంటే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నమాట, భౌతికపరమైనటువంటి భావావేశానికి లోనయ్యాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు కూడా భౌతికపరమైన దానికి ఎట్లా అని మీరేమైనా చెప్పగలుగుతారా మాతాజీ? ఎందుకు భౌతిక పరంగా ఉన్నాడు అర్జునుడు? హరే కృష్ణ. భౌతిక పరంగా అంటే శరీర పరంగా ఆలోచిస్తున్నాడు, నా బంధువులు నా వాళ్ళు అని ఆలోచిస్తున్నాడు కదా. అది భౌతిక పరంగా అన్నట్టుగానే అనమాట. అయితే నా బంధువులు చనిపోతారు, వాళ్ళు చనిపోకూడదు అంటే చనిపోవాలి చనిపోకూడదు మన చేతుల్లో లేదు కదా. అలా ఆలోచిస్తున్నాం అనమాట. అయితే మనసులో ఎప్పుడైనా భౌతికమైన ఆలోచనలు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనకు మామూలు నిజంగా కూడా మనకు ఒక కారు ఉంది, దాంతో సంతృప్తి పడము. ఇంకా కొంచెం పెద్ద కారు అయితే బాగుండని ఆలోచిస్తాం. ఒక ఇల్లు ఉంటుంది, కానీ మళ్ళీ మనకేమొస్తుందంటే కొంచెం డబ్బులు జమ చేసుకొని ఇంతకంటే కొంచెం పెద్ద ఇల్లు కొనుక్కుంటే బాగుండు. అంటే ఇవన్నీ భౌతికమైన విషయాలే కదా ఇవన్నీ. మళ్ళీ మన వాళ్ళ కోసం, మన పిల్లల కోసం, మనం అంతే మన కుటుంబం కోసం, ఇలా మన బంధువుల కోసం ఆలోచిస్తాం. ఇవన్నీ భౌతికపరమైనవి. కాబట్టి ఇప్పుడు బంధువుల కోసం అవన్నీ ఆలోచిస్తుంది కాబట్టి, వాళ్ళు చనిపోతానని ఆలోచిస్తుంది కాబట్టి, ఇది కూడా అర్జునుడు చేసేది కూడా భౌతికపరమే అని చెప్తున్నాడు ప్రభుపాద గారు. అయితే వారు ధర్మంగా ఉన్నారా అంటే ఇప్పుడు ఆ బంధువులు వాళ్ళందరూ చూస్తుండ్రు, కానీ వాళ్ళు ధర్మంగా ఉన్నారా? లేరు. ఎందుకంటే వాళ్ళందరూ అధర్మం వైపే ఉన్నారు కదా వాళ్ళు. కాబట్టి అధర్మం వైపు ఉన్న వాళ్ళని దూరం పెట్టాలి, అవసరమైతే శిక్షించాలని కూడా చెప్తుంది ప్రభుపాద కూడా, అధర్మం వైపు ఉన్న వాళ్ళని కూడా. అయితే ఇక్కడ అర్జునుడు దుర్యోధనతో దూరంగా ఉంటే సరిపోదు. ఎందుకంటే దుర్యోధనుడు ఆయన చేసిన పనికి, ఎందుకంటే ఆయన దుర్యోధన లోపల ఏముంది, స్వార్థం ఉంది, అన్యాయం, మోసం, ఇవన్నీ ఆ స్థాయికి ఆయన వచ్చిండు కాబట్టి ఆయన మామూలుగా దూరం పెట్టడు, ఆయన చంపేయాలని చెప్తున్నారు అనమాట. అసలైతే వీళ్ళు ఏమవుతారు, ఇద్దరు పాండవులు కౌరవులు పెదనాన్న చిన్నాన్న పిల్లలు. అసలైతే దుర్యోధనకి 99 తమ్ముళ్ళని చూసుకుంటాడు, తన వాళ్ళు తన సొంత తమ్ముళ్ళలాగా. కానీ ఈ 5గురిని మాత్రం నా వాళ్ళు కాదు,
వాళ్ళని చంపేయాలని ఉంటుందన్నమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆయన మనసులో అదే ఉంటుందన్నమాట. ఈవెన్ ధృతరాష్ట్రం కూడా సొంత తమ్ముడు పిల్లలైనా కూడా ఆయనకు కూడా అదే ఉంటుందన్నమాట. వాళ్ళని దగ్గర చేరదీయడు ఎప్పుడు కూడా. అయితే వేరే తండ్రి పిల్లలని చూశాడు దుర్యోధనుడు. కానీ ఇక్కడ మనం కుంతి మహారాణి విషయం చెప్పుకుందాము. ఇది ఎంత గొప్ప విషయం కుంతి మహారాణి విషయం అంటే, ఆమె అలా కాదు. ఆమె మాద్రికి ఎంతమంది అండి పిల్లలు? హరే కృష్ణ. ఇద్దరు. హరే కృష్ణ మాతాజీ, ఇద్దరు మాతాజీ. వాళ్ళ పేర్లు ఏంటి మాతాజీ? నకుల సహదేవులు మాతాజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు కుంతి మహారాణికి ఎంతమంది? ముగ్గురు మాతాజీ. వాళ్ళ పేరు చెప్పండి. యుధిష్ఠిర, అర్జున, భీమ. అయితే ఎప్పుడన్నా కుంతి మహారాణి చెప్పిందా నా పిల్లలు ముగ్గురు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నా సవతి పిల్లలు వీళ్ళిద్దరు నాకు సహోదరని చెప్పిందా? కుంతి మహారాణి ఎప్పుడు కూడా అలా చెప్పలేమాట. నాకు 5గురు సంతానము, ఈ 5గురు నా పిల్లలు అని చెప్తుంది అనమాట. అంటే ఆమె మహాభక్తురాలు కాబట్టి తన ఆ విధంగా ఉండగలిగింది. తర్వాత వీళ్ళు కూడా యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు కూడా మేము ముగ్గురం వేరు, నాకు సహదేవులు వేరు అని వాళ్ళు ఎప్పుడు వేరే ఉండలేదు. వాళ్ళు ఏంటంటే మేమందరం 5గురం అనే ఉన్నారు. ఇంకేమంటాడు ధర్మరాజు, మనం అందరం 5గురు కాదు, మనం లోపల బయట వాళ్ళకు మనము లోపల పాండవుల కరువు వాళ్ళు 100 మనం 5 బయట వాళ్ళకు మనం అందరం కలిసి 105 అనే చెప్తాడు కదా ధర్మరాజు. అంత మంచి మనసు ఉన్న వాళ్ళు వీళ్ళు అనమాట. అయితే కుంతి మహారాణి ఆమె లోపల ఉన్న ప్రేమ, ఆమె భక్తి ఎలా అంటే ఆమె శారీరక బంధంగా చూడలేదు వాళ్ళని, ఆమె మాతృ పిల్లలని చూడలేదు. ఆమె మనస్సుతో ప్రేమతో వారిని తన బిడ్డలుగా పెంచింది అనమాట. కానీ ఆ పని ధృతరాష్ట్రుడు చేయలేదు. ధృతరాష్ట్రుడు తన తమ్ముని పిల్లలని తను చేయలేదు. దుర్యోధనుడు నా సోదరులే కదా వీళ్ళని దుర్యోధనుడు కూడా చేయలేదు అనమాట. వాళ్ళిద్దరికి ఆ లక్షణాలు లేవన్నమాట. వీళ్ళిద్దరు భౌతిక పరంగానే ఆలోచిస్తున్నారు. శరీరం పట్ల వ్యామోహం ఉందన్నమాట ఇద్దరికి. అయితే దుర్యోధనునికి పాండవులను చంపాలని ప్రయత్నించిండు భౌతికపరమైన మోహం మూలంగా అనమాట. అతనికి ఆ శరీరం మీద వ్యామోహం చాలా ఎక్కువ కాబట్టి, నా వాళ్ళు నాది అని ఉంది కాబట్టి వీళ్ళని చంపేయాలనుకుంటాడు. అది దుర్యోధన లక్షణం. ఇక్కడ అర్జునుడు కూడా అదే విధంగా ఉన్నాడు. దుర్యోధనుడికి అంటే అగేన్స్ట్ ఉన్నాడు, కానీ ఇతడు కూడా భౌతిక మోహం మీదే ఉన్నాడు. అతనేమో చంపాలనుకుంటుండు. ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? దుర్యోధనుడేమో చంపడానికి రెడీగా ఉన్నాడు. అర్జునుడేమో చంపని నేను అంటుండు వాళ్ళని. సరే మేము వెళ్ళి భిక్షాటన చేసుకుంటాం కానీ నేను వాళ్ళని చంపాను, నేను యుద్ధమే చేయను అంటుండు కదా అర్జునుడు. ఇలా వీళ్ళిద్దరికి తేడా అలా ఉందనమాట, అర్జునునికి దుర్యోధనకి. అదేమిటో ఇప్పుడు అర్జునుడు చంపాను అంటున్నాడు. ఇద్దరికి ఉన్న కారణం ఒకటే. అదేంటంటే నా బంధువులని ఆయన అంటుండే, ఈయన కూడా నా బంధువులు అంటుండు. ఇద్దరు కారణం ఒకటే. దుర్యోధనుడు తన వాళ్ళు నా వాళ్ళు అని చూసుకుంటున్నాడు. అర్జునుడేమో అందరూ నా వాళ్ళే అని చూస్తున్నారు అనమాట. ఇద్దరు భౌతిక పరంగానే ఆలోచిస్తున్నమాట. ఇది దుర్యోధన భావన అనమాట. ఇదంతా శారీరక భావన కలిగి ఉండటం వల్ల, అంటే దీన్ని ఏమంటారు బాడీలీ కాన్షియస్నెస్ అంటారు అనమాట. అయితే ఇంకా ఏం చెప్తారంటే వారు భౌతిక భావనలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావనలో ఉండి కృష్ణుని మీద ఆకర్షణ కలిగి ఉండి కృష్ణుని మీద ప్రేమ కలిగి ఉండాలి. కానీ మనం బద్ధజీవులం కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏం చేస్తున్నాం? భౌతికపరమైన వాటి మీద ఆశలు ఉంచుకుని బాధలు పడుతున్నాం అనమాట. అయితే భగవంతునితో శాశ్వత సంబంధాన్ని విస్మరించాం కాబట్టి మనము ఈ భౌతిక సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనమాట. మనం ఆ విధంగా మనం తప్పు చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. అయితే భౌతికంగా కూడా వారు ఆనందంగా ఉండలేదు. అన్నీ వస్తాయి, డబ్బులు వస్తాయి, సంపదలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఆత్మకు అనేది ఆనందం అయితే ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఉంటామో అప్పుడే ఆత్మకు ఆనందం కలుగుతుంది అనమాట. ఈ భౌతికం కలిగేదంతా శరీరానికి సంబంధించింది అంతే. అయితే ఇదంతా అర్థం చేసుకోక మనం ఈ బద్ధజీవులంతా అలాగుంటుందని ప్రభుపాద చెప్తారు అనమాట. అర్జునుడు యుద్ధం చేయడానికి 4 కారణాలు చెప్తారు కదా. ఇంతకుముందుగా మనం చెప్పుకున్నాం. ఇది మొదటి కారణమేమో కరుణ అని చెప్పుకున్నాం కదా మనము. అయితే తన బంధువులు పట్ల కరుణ కలగటం వల్ల ఆ కరుణ కారణంగా శరీరంలో ఈ మార్పులన్నీ వచ్చాయన్నమాట అర్జునుడికి. నేను యుద్ధం చేయను అని అంటున్నాడు అనమాట. ఇంకా మిగిలిన కారణాలు పాపభీతి ఇవన్నీ చెప్తారు కదా. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే బంధువులు లేకుండా నేను ఆనందించలేను, వాళ్ళందరూ చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా, ఇవన్నీ చెప్తారు కదా.
అయితే ఇక్కడ ఇంకొక దీనికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే చాణక్య పండితుడు చెప్తాడు. చాణక్య పండితుడు చెప్పింది కూడా చాలా నచ్చింది, చాలా బాగుంది. ఈయన ఏం చెప్తాడంటే చాణక్య పండితుడు అంటే ఏదైనా కానీ అతిగా పెరగకుండా చూసుకోవాలన్నమాట. ఏది కానీ షార్ట్లోనే మొదట్లోనే తెంపేసుకుంటాడు చూసుకోవాలి. ఇప్పుడు అర్జున్లోనే మోహం పెరిగింది అంటే వాళ్ళ మీద శారీరక భావన పెరిగింది కదా, అది తుంచేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకా ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఎగ్జాంపుల్స్ చాలా బాగున్నాయి చాణక్య పండితుడు చెప్పింది. అవేంటంటే రోగం, మోహం, వడ్డీ, అగ్ని, ఈ నాలుగిటి గురించి కంపేర్ చేసి చెప్తారన్నమాట. రోగం అంటే మనకు జబ్బు, డిజీజ్. ఇది ఏమవుతుందంటే మనకు రోగం వచ్చినప్పుడు షార్ట్ టైంలోనే అంటే వచ్చిందే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఏదో విధంగా మనం తగ్గించుకోవాలి. అది తగ్గించుకుంటే మనం అప్పుడు బయటపడిపోతాం అనమాట ఆ జబ్బు నుండి. లేకపోతే ఏం చేస్తాం మనము, ఏ నాకేమంత పెద్దగా లేదులే, తగ్గిపోతుందిలే, చూద్దాంలే, ఇంకా కొన్ని రోజులు చూద్దాంలే అని అట్లా డిలే చేస్తాం. డిలే చేసి చేసి బాగా మీదకి వచ్చినప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, అప్పుడు మించిపోతుంది. ఆ వచ్చే రోగం ఏందో తెలియదు మనకు, అది మించిపోతుంది. మించిపోయి అప్పుడు ఏమంటాడు డాక్టర్, దీన్ని ఆపరేషన్ చేయాలంటాడు. ఆపరేషన్కి అప్పుడు ఆపరేషన్ కష్టమైనది, మళ్ళీ దాని డబ్బులు కూడా అప్పుడు ఎంత అవుతాయి. అప్పుడు ఏదో 5-10 వేలతో వెళ్ళిపోయి షార్ట్ టైంలో ఇప్పుడు లక్షల్లోకి వచ్చేస్తుంది కదా ఖర్చు. అయినా ఒక్కొక్కసారి అది ప్రాణం మీద కూడా రావచ్చు ఆ రోగం బాగా పెరిగిందంటే. కాబట్టి తొందరగానే వచ్చింది రోగం వచ్చింది అంటే తొందరనే సమసింప చేసుకోవాలి మనం, దాన్ని పోగొట్టుకోవాలి తొందరగానే, దాన్ని పెంచేదాకా చూసుకోకూడదు అని చెప్తారనమాట. పెరిగేదాకా చూసుకోవాలి చెప్తారు. రెండో ఎగ్జాంపుల్ అంటే అగ్ని. అగ్ని ఏంటంటే అగ్ని కూడా అంటుకున్నదే వెంటనే చల్లారిపోయాలి. చల్లారిపోయకపోతే అది మొత్తం ఇల్లంతా అంటుకుంటుంది. ఇంట్లోనే ఏదో చిన్న ఏదన్నా కాలింది అనుకోండి, మనం అప్పుడే మనము దాన్ని చల్లారకపోతే ఇల్లంతా అంటుకున్న దాకా కూడా తెలియదు కదా మనకు, ఒక్కోసారి ప్రమాదం అనేది జరుగుతుంటుంది కదా. అయితే అది కూడా అప్పుడు ఫైర్ ఇంజన్ పిలవాల్సి వస్తుంది. అది కూడా చాలా పెద్ద ప్రమాదం కదా. ఒకసారి నాకు జరిగిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు ఒక 10 years బ్యాక్ అనమాట. నేను ఇంట్లో సామాన్యంగా కాటన్ చీరలు కట్టుకుంటాను. అయితే ఆ రోజు సాయంత్రం పూట మా మరిది ఇంకా ఆయన ఫ్రెండ్స్ ఎవరెవరో వచ్చారు. అయితే నేను వాళ్ళతో మాట్లాడుతూ కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టాను. టీ పెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి మాట్లాడుతూ టీ అయిందని కిచెన్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి కప్పులు పెట్టేసి ఆ టీని వడగడుతున్నాను. వడగట్టి చీరను పక్కకు వదిలేశాను. అయితే ఆ టైంలో అంటుకుందేమో నాకు తెలియదు. చీర కొంచెం అందరు నాతో అనేవాళ్ళు, నువ్వు చీరతో దించొద్దమ్మా, దించొద్దు, దించితే నీకు కదా అంటుకుంటుంది, కష్టం అనేవాళ్ళు. కానీ కాటన్ చీర నేను జాగ్రత్తగానే ఉంటలే అనుకున్నాను. ఆ రోజు ఇంకా టీ ఫిల్టర్ చేసినా ఆ ట్రేలో పెడదామని చూసేసరికి నాకు ఇంకో భుజం దగ్గర వేడి తగులుతుందన్నమాట. ఏంటప్పా అని ఇట్లా కొంగు తీసేసరికి కొంగు కాలుతుంది. అది జానడి వరకు కాలిపోయిందనమాట. వెంటనే మంట వరకు హాల్ నుంచి మా మరిది వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి ఇంకా దాన్ని చేతులతో నలిపేసి ఆపేసాం అనమాట. అంటే అది కాటన్ చీర కాబట్టి అది వెంటనే చూసాం కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది కాలే. అదే మనము చూసుకోకపోతే ఎంత అది ఇంకా నాకు సింథటిక్ చీర ఏదంటే అయితే ఇంకా చాలా ప్రమాదమై ఉండేది. అది మంట అంత తొందరగా వదిలిపోదు కదా, అంటుకుంటుంది తొందరగా, చాలా ప్రమాదం అయ్యిందనమాట. అయితే ఇప్పుడు నేను అలా చేస్తలేను. ఇప్పుడు నేనైతే మానేశాను, టవల్స్‌తో దించుతున్నాను గిన్నెలు. తర్వాత ఇదనమాట, అగ్ని తొందరగా ఆర్పేసుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్తారంటే వడ్డీ గురించి. వడ్డీ ఎప్పుడైతే మనకు చేతిలో డబ్బులు సరిపోనప్పుడు అవసరానికి ఎవరినైనా అడుగుతాం. మన బంధువులనో, స్నేహితులనో, అంటే పిల్లల కాలేజీల విషయమైనా కావచ్చు, లేకపోతే మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడైనా కావచ్చు, ఏదో ఒక విషయానికి మనం డబ్బులు సరిపోనప్పుడు అడుగుతాం ఎవరైనా. అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఒక టైం పీరియడ్ పెడతారు. 1 year లోపల ఇవ్వమనో, నాకు మళ్ళీ అవసరం ఉంటాయి, లేకపోతే ఒక 2 years టైం అది పెట్టి నాకు అవసరం ఉంటే అప్పుడు ఇవ్వండి అని చెప్తారు. అయితే మనం తెచ్చుకుంటాం, వాడుకుంటాం. మనం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఇవ్వలేనప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకు 10 ఏళ్ళు కూడా గడిచిపోవచ్చు. అప్పుడేమైతుంది, అసలెంతో వడ్డీ ఎంత అవుతుంది. అంటే అప్పుడు తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి చాణక్య పండితుడు చెప్తారు, అది కూడా షార్ట్ టైంలోనే తీర్చేసుకోవాలి. దాన్ని కూడా పెంచుకోవద్దు, వడ్డీని కూడా పెంచుకోవద్దు అని చెప్తారన్నమాట. ఇంకొకటి ఇక్కడ మోహం. ఇప్పుడు అర్జున్‌కి ఏముంది, మోహం ఉంది. ఈ మోహం కూడా పెంచుకోవద్దనమాట. పెంచుకుంటే ఇప్పుడు మనం ఆ పైలట్ గురించి చెప్పుకున్నాం చూడు, ఆ పైలట్ లాగా ఇప్పటికే అంటుంది కదా, నాకు తల తిరిగిపోతుంది, నాకేం చేయాలో తోస్తలేదు, నాకు పిచ్చోడిని అయిపోతున్నా అని అంటుంది కదా అర్జునుడు ఇప్పుడే. అది ఇంకా మోహం పెరిగిపోతే అప్పుడు అక్కడ పైలట్ చెప్పిన విధంగా అయిపోద్దనమాట. కాబట్టి ఇక్కడ అలా కాదు. ఎందుకంటే ఇక్కడ అర్జున్‌కి ఎవరున్నారు తోడు, చెప్పండి మాతాజీ? అర్జున్ తోడు ఎవరున్నారు ఇక్కడ?
కృష్ణ కృష్ణ పరమాత్మ భగవాన్ ఉన్నారు. ఎస్ మాతాజీ. కృష్ణుడు అర్జునుడు ఉన్నాడు. అంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడికి భగవంతుడు కృష్ణుని అర్జునుడి మోహాన్ని తొందరగా పోగొడతారు అనమాట. పోగొడతారు కాబట్టి నెక్స్ట్ చాప్టర్ నుంచి సెకండ్ చాప్టర్లో అర్జునునికి అన్నీ చెప్తారన్నమాట. నువ్వు చంపడానికి కారణం భౌతిక దేహాన్ని చంపుతున్నావు, లోపల ఆత్మ ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఏం చంపలేవు, కాబట్టి నువ్వు యుద్ధం చేయని అక్కడ నుంచి 18 చాప్టర్ వరకు తను చెప్తుంటాడు అనమాట. అయితే ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తారంటే ప్రేయస్ గురించి కూడా చెప్తారనమాట. అంటే ప్రేయస్ గురించి చెప్పుకుంటే ప్రేయస్ అనేది ఏంటంటే ఇది టెంపరీ. ఇప్పుడు ఏదన్నా మనము ఒక ఆట ఆడతాం ఇంట్లో చిన్న పిల్లలతో, ఏదైనా క్యారమ్ బోర్డ్ ఆడతాము, చెస్ ఆడతాం, అలా గెలుస్తాం అనుకో, అయితే అదొక టెంపరీ, అదేం పర్మనెంట్ కాదనమాట. అయితే ఈ ప్రేయస్ అనేది టెంపరీ ఆలోచన అనమాట. అదే శ్రేయస్ అనేది ఏమో పర్మనెంట్ ఆలోచన. అయితే ఇప్పుడు మనం భక్తిలోకి వచ్చాం. ఎగ్జాంపుల్ చెప్పుకుందామంటే ఇప్పుడు మనం శ్రేయస్సు అన్నమాట. మనది ఏంటంటే మన గోల్ ఏంటి, మనం భక్తి వదిలిపెట్టాం, ఇంకా కృష్ణుని వదిలిపెట్టాం. ఎందుకంటే మనకు సత్సంగం ఉంది, మన గురువులు ఉన్నారు, మనం బయటకు పోనివ్వరు మనల్ని. కృష్ణుడు కూడా ఒకసారి ఆయన పట్టుకున్నామంటే కృష్ణుడు కూడా మనం వదిలిపెట్టాడు అనమాట. ఏదో విధంగా మనకు తన దారిలో తెచ్చుకుంటాడు అనమాట. అంటే ఇప్పుడు మనది ఏంటిది, ఇది శ్రేయస్ అనమాట. మనది ఏంటనమాట పర్మనెంట్ అనమాట మనం ఆలోచించేది ఇప్పుడు. అయితే ఇప్పుడు అర్జునుడు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాడంటే అతను ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత చివరికి ఏం జరుగుతుంది, అదంతా విపరీతమే జరుగుతుంది చెప్తున్నాడు. అంటున్నాడు కదా ఇక్కడ, విపరీత అని అంటున్నాడు కదా, విపరీత అని కేశవ అని అంటున్నాడు కదా, అంటే అంత విపరీతమే జరుగుతుంది అంటున్నాడు కదా, నేను అంతా అదే చూస్తున్నాను అని అంటాడు. ఇక్కడ తను శ్రేయస్సు కొడుతున్నమాట. ఆ విధంగా శ్రేయస్సు గురించి చెప్పవచ్చు. ఇక్కడ అర్జునుడు 29 శ్లోకాల్లో గాంధీవం జారిపోతుంది అంటాడు. అంటే అర్జునుడికి గాంధీవం అంటే చాలా ప్రీతి, అది చాలా దాన్ని చాలా ప్రాణంగా చూసుకుంటాడు అనమాట. అలాంటి జారిపోతున్న గాంధీవాన్ని మళ్ళీ ఎప్పుడు పట్టుకుంటాడంటే అర్జునుడు, ఇంకా శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడికి మోహాన్ని పోగొట్టేసి తర్వాత అర్జునుడి ప్రశ్నలకు అన్ని జవాబులు ఇస్తూ 18 చాప్టర్ వరకు అన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా నేను యుద్ధం చేయనప్పుడు అప్పుడు గాంధీవం పట్టుకుంటాను అనమాట అర్జునుడు. అది మాతాజీ, నేను ఈరోజు ఈ క్లాస్కి ప్రిపేర్ అయిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే, ఎవరికైనా నా మాటల వల్ల కష్టం కలిగి ఉంటే అది నా వల్ల, నన్ను క్షమించండి. తప్పులు ఏమైనా జరిగి ఉంటే నా వల్ల జరిగినాయని భావిస్తాను. నా వల్ల ఏమైనా మీకు అర్థమైన మాటలు చెప్పిన ఉంటే అది మాత్రం గురువులే మాతాజీ. హరే కృష్ణ, ప్రణామ్ మాతాజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అంటే అడగచ్చు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. మనది ఏం లేదు మాతాజీ, అంతా గురువులదే మాతాజీ. మనం వాళ్ళది వింటున్నాం కాబట్టి వాళ్ళ మూలంగానే మనం నేర్చుకుంటున్నాం మాతాజీ. రేపు మీరందరూ కూడా ఇలాగే చెప్తారు మాతాజీ. మనల్ని ట్రైన్ చేస్తారు గురువులే మనల్ని. హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లాస్. హరే కృష్ణ. క్లాస్ ఎండ్ చేస్తాం మాతాజీ. మరి ఎండ్ చేయాలా మాతాజీ? చేసే మాతాజీ, చేయండి. ఓకే, క్లోజ్ ప్రేయర్ చేయండి మాతాజీ.